పడ్డారు బావా. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ లో మనము పడుతున్నాం. అతిగా నువ్వు చేసినా వాళ్ళు సోమరిపోతులు అవుతారు. దెబ్బ తగిలి తగిలి లేచే వరకు వాడు ముసలోడు అయిపోతాడు. పడుతుంది దెబ్బ అంటే తగిలినా సరే అంటే తగిలించుకో బిడ్డ అనాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మేము ఎలక్షన్స్ కాబట్టి ఊరు వెళ్తున్నాం అనమాట ఓటు వేయడానికి. అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ కొన్ని మోటివేషనల్ మాటలు కూడా వింటూ చెప్పుకుంటూ అలా వెళ్ళామన్నమాట. ఆ విశేషాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. హాయ్ అండి, మేము మా ఓటు హక్కు వినియోగించుకోవడానికి మా ఊరికి వెళ్తున్నామండి అందరం సరదాగా. మా ఊరు నర్సాపల్లి, నాగర్ కర్నూలు మండల్, నర్సాయిపల్లి గ్రామం అండి. నాగర్ కర్నూలు జిల్లా పెద్దముద్దునూరు గ్రామం. ఓటేనికి అందరం కలిసి పోతున్నాం. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోతున్నాం. పడ్డారు బావా. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ లో మనము పడుతున్నాం. సో అది కామన్ అనుకుని వాడు పడతాడు. అరే చేసుకోరా అని చెప్తాం, అంతే కదా. అంటే నీ వంతు ఏమైనా హెల్ప్ చేయాలంటే చెయ్యి, కానీ మైండ్ స్ట్రెస్ తీసుకొని చేయకు. అది ఆయన బాధ్యత. అతిగా నువ్వు చేసినా వాళ్ళు సోమరిపోతులు అవుతారు. మనం ఎప్పుడు వాళ్ళని సేఫ్ జోన్ లో ఉంచకూడదు. వాళ్ళు కష్టపడే ప్రతి ఒక్కరు కష్టపడాల్సి. కష్టం అంటే రాళ్ళు మోసేది ఉందా? తెలివితో బతకాలి. వాడు చూస్తలేడు బయట ప్రపంచాన్ని, అంతే. ఇప్పుడున్న జనరేషన్లో చదువు 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 అంటున్నాం. మనకి చదువుతో పాటు కూడా లైఫ్లో ఏం జరుగుతున్నాయి అని అబ్జర్వ్ చేసి బతకాలి అనేది ఉండాలి. అది ఊరికే మనమేం చెప్తాం కాదు బావా. దెబ్బ తగులుతుంటే లేస్తుండాలి. అది ఎట్లా అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంటది ఆటోమేటిక్ గా. దెబ్బ తగిలి లేచే వరకు వాడు ముసలోడు అయిపోతాడు. అది తప్పు వద్దమ్మా. ఇప్పుడు నేను ఈ పని చేయడం వల్ల నాకు నేను చేసిన మిస్టేక్స్ నాకు కూడా కొన్ని ఐడియా వస్తాయి కదా. ఈ చేయడం వల్ల నాకు ఈ దెబ్బ తాకింది అంటే నెక్స్ట్ నేను ఇక్కడ వంగితే నాకు ఇక్కడ నెత్తికి తాకింది. సో నెక్స్ట్ టైం వంగినప్పుడు నేను చూసుకోవాలనే అవగాహన ఎవరికైతే ఉంటుందో సక్సెస్ ఉంటుంది. నేను వంగుతా, నేను ఇట్లే ఉంటా అంటే ఇంకా నువ్వు ఆన్నే ఉంటావు. ఉండాలి ఎప్పటికప్పుడు ఖచ్చితంగా చేయాల్సి. తగులుతుంది దెబ్బ అంటే తగిలినా సరే అంటే తగిలించుకో బిడ్డ అనాలి. మోటివేషన్ బాగా ఇస్తుంది చూడండి. మోటివేషన్ సూపర్. మ్యాక్సిమం ఇది నా ఎక్స్పీరియన్స్, మోటివేషన్ కాదు. అంటే నేను ఎదుర్కొన్న ఉండొచ్చు అన్నీ, ఏదో కష్టం చేస్తేనే కష్టం చేసినట్టు కాదు. బట్ మానసికంగా కానీ మెంటల్గా కానీ ప్రెజర్ అయినా మనం ఎదుర్కొన్న విషయాలే రియాలిటీలా చెప్పేది, ఎక్కువ ఏం కాదు. ఇక మేము ఇలా సరదాగా మాట్లాడుకుంటూ ఊరు వెళ్తున్నాం. ఎవరెవరమంటే నేను, మా వారు, మా ఆడపడుచు, మా అన్న, ఇంకా మా చెల్లెళ్ళు అంటే మా పాలోళ్ళు అవుతారు. ఒకే ఊరు కాబట్టి అలా అందరం కలిసి సరదాగా వెళ్తున్నాము. అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ ఆగాము. మేము ఎప్పుడైనా ఎర్లీగా స్టార్ట్ అయితే ఎప్పుడు ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నమాట. ఇక మా చెల్లెలు, మా పాలోళ్ళు అన్నాను కదా, తన పేరు నిర్మల అనమాట. తను బీఈడీ చేసింది. మామూలుగా బీఈడీ చేసిన వాళ్ళకి సైకాలజీ కూడా ఉంటుంది కాబట్టి తను అలా అంత బాగా మాట్లాడగలుగుతుంది అనమాట. అయితే ఆమె చెప్పిన ఆ మాటలు, మంచి మాటలు మేము మాత్రమే కాదు మీరు కూడా వినాలని అలా ఉంచాను. ఇంకా మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం కదా. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఊరికి 9:30కి అలా వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఆ తర్వాత ఎన్నికల గుర్తింపు కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు తీసుకొని పోయినాము, ఓటు వేసినాము, వచ్చినాం అనమాట. ఇలా వీడియో తీసుకున్నాను సరదాగా. ఎలక్షన్స్ అంటేనే ఇంకా ఊర్లలో పండగ వాతావరణం ఉంటుంది. అంటే ఎక్కడైనా పండగ వాతావరణం ఉంటుంది, కానీ ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కాబట్టి ఓన్లీ గ్రామాలలో మాత్రమే ఇది ఇప్పుడు పండగ వాతావరణం ఉంది. అయితే ఎందుకు పండగ వాతావరణం అంటే డబ్బులు పంచేవాళ్ళు పంచుతుంటారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటుంటారు కదా. వాళ్ళు ఇచ్చినా తీసుకుంటుంటారు, వీళ్ళు ఇచ్చినా తీసుకుంటుంటారు. మన పార్టీ లీడర్లు కూడా ఎవరిచ్చినా తీసుకోండి, మీరు మాకే ఓటు వేయండి అని కూడా చెప్తుంటారు కదా. అట్లా పంచేవాళ్ళు పంచుతుంటారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు. కాకపోతే దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. అయితే ఇప్పుడు ఇక్కడ ఇలా అందరూ పండగ రోజులన్నా ఇట్లా అందరూ ఒకే చోట గ్యాదర్ అవుతారో లేదో తెలియదు, కానీ ఈ ఎలక్షన్ల రోజు మాత్రం ఇట్లా అందరూ ఒకే చోట గుంపులుగా ఉండి చర్చించుకుంటారు ఎవరు గెలుస్తారని. డబ్బులు పోయినా గెలిచిన వాళ్ళకైతే హ్యాపీగానే ఉంటుంది, కానీ ఓడిపోయిన వాళ్ళకే ఎక్కువ బాధ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు పోతాయి, ఓటమి వెక్కిరిస్తుంది కాబట్టి ఓడిపోయిన వాళ్ళకి చాలా బాధ ఉంటుంది. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ గోలీ సోడా, అదే లెమన్ సోడా కనపడుతుంది కదండి. వీటిని చూస్తే నా చిన్నప్పటి రోజులు నాకు గుర్తొచ్చాయి అనమాట.
ఇట్లా ఆ చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ అందరం గోలీ సోడా తాగినాం అనమాట. అయితే మా ఆడపడుచు ఇక్కడ కనపడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా మా ఊర్లోనే ఓటు ఉంది అనుకోకండి. వాళ్ళ ఊరు పక్కనే పెద్ద ముద్దునూరు అనమాట. వెళ్తూ వాళ్ళని వాళ్ళ ఊర్లో దింపేసి మేము మా ఊరు వెళ్ళినాము. వాళ్ళ ఊర్లో ఓట్లు వేసి తర్వాత మా ఊరికి వచ్చిండ్రు అందరం కలిసి రావాలని చెప్పి. అటు నుంచి అంటే ఇంకా మేము మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకున్నాము. మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఊరు సాకల్పల్లి అనమాట, గోపాల్పేట దగ్గర ఉంటుంది. ఇంకా అట్లా మేము స్టార్ట్ అయిపోయినాము. తర్వాత ఇంకా నిర్మల మాతో పాటే వచ్చింది కదా, మళ్ళీ మాతో పాటే ఇటు రావడానికి పిక్ చేసుకోవడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, తను వస్తుందన్నమాట. అట్లా మేము మధ్యాహ్నము ఇంకా తనని ఎక్కించుకొని స్టార్ట్ అయిపోయినాము. అయితే ఇక్కడ ఒకరు మిస్ అయ్యారు. ఎవరు? మా ఆడపడుచు మిస్ అయింది. తనని ఎక్కించుకొని అందరూ కలిసి వస్తామన్నది కదా అనుకోకండి. మా బావగారు వాళ్ళు కూడా వచ్చిండ్రు, మా తోడుకోడలు వాళ్ళు కూడా. అయితే మా అత్తమ్మ అందరూ ఆ కారులో వెళ్ళారనమాట. ఇద్దరము మా ఆడపడుచు వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అనమాట అందరము. అక్కడ భోజనాలు చేసుకుని మళ్ళీ అటు నుంచి అటు స్టార్ట్ అవ్వచ్చని. ఇంకా ఇట్లా వెళ్తుంటే ప్రతి ఊర్లో ఇక్కడ ఎలక్షన్లే కదా, అందరు ఊర్లలో ఇంకా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటే ఇలాంటి సీన్లే కనిపిస్తున్నాయి మనకు. అందరూ చాలామంది గుంపులుగా ఓట్లు వేసిన తర్వాత ఇంకెవరు గెలుస్తారనే చర్చలు సాగుతుంటాయి కదా, అలాంటి చర్చలు ఇక్కడ ప్రతి ఊర్లో కూడా అలాంటి దృశ్యాలే కనపడుతున్నాయి అన్నమాట. ఇట్లా ఏ ఊర్లో చూసినా ఇట్లాంటి దృశ్యాలే కనబడుతున్నాయి అనమాట. అయితే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో మేము భోజనం చేసి మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఊర్లో సర్పంచ్ ఎన్నికలు జరిగిన ఈ రోజు నా ఓటు హక్కును నేను వినియోగించుకున్నా. రిజల్ట్ ఇప్పుడు డిక్లేర్ అయిపోయినాయా? ఎంత మెజారిటీ? 244. ఆహా, అంత అయిందా? తెచ్చేస్తే కరెక్ట్ ఉండాలి అంతే. మేము అట్లా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసి ఇంకా 3:30కి అట్లా స్టార్ట్ అయిపోయినాం కదా. ఇంకా అయితే దారిలో మనకు 2 నుంచే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మా ఊరు చిన్న ఊరు అనమాట, 600 ఓట్లే ఉంటాయి మా ఊర్లో. కాబట్టి రిజల్ట్ కొంచెం తొందరగానే తెలుస్తుంది. అట్లా ఇంకా ఆరాటం ఉంటుంది కదా, మనం వేసిన వాళ్ళు ఓటు వేసిన వాళ్ళు గెలిచిండ్రా లేదా అని అది ఉంటుంది కదా. ఆ క్యూరియాసిటీతో మా చెల్లెలు నిర్మల వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసింది. వాళ్ళ హస్బెండ్ ఊర్లోనే ఉండిపోయారనమాట. తనకి కాల్ చేసి రిజల్ట్ ఎలా ఉందని చెప్పి కనుక్కుంది. మేము ఓటు వేసిన వ్యక్తే విన్ అయింది అనమాట. హాయ్ అండి, మేము ఈరోజు మా విలేజ్లో సర్పంచ్ ఎన్నికలను సర్పంచ్ను ఎన్నుకోవడానికని విలేజ్కి వెళ్ళింటిమి. ఈరోజు అంటే సర్పంచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి విలేజ్లో సర్పంచ్ కరెక్ట్గా ఉంటే దేశం మొత్తం బాగుంటుందండి. అలా ఎన్నుకునేటప్పుడు పార్టీ పరంగా కాదు, మన వ్యక్తి పరంగా ఆ వ్యక్తి ఆ విలేజ్ను డెవలప్ చేయగలడా లేదా అనేది మనం పక్కా చూసుకోవాలండి. ఎవ్రీ పర్సన్కి ఇంపార్టెంట్. డబ్బు కోసం లొంగొద్దు, ఏదో ఓటుకి ఇంత ఇస్తున్నాడు కదా అని డెవలప్ చేసుకోవద్దు. మ్యాక్సిమం వినామస్ అయ్యే విధంగా ఉంటే అట్లే విధంగా చేసుకోవాలండి. ఎందుకంటే ఏదో విధంగా విలేజ్ని డెవలప్ చేసుకోవాలి. మనం ఏంటంటే ఈ రోజు ఉన్న ప్రకారం ఏంటంటే డబ్బు కోసం ఆ పర్సన్ను డెవలప్ చేస్తున్నాం. ఆస్తులు అమ్ముకుంటుండు, సర్పంచులుగా పోటీ చేస్తున్నారు. సో అట్లా కాకుండా మనమందరము ప్రతి ఒక్కరూ భారతదేశంలో ప్రతి పౌరుడు మన కోసం ఎన్నుకుంటున్నాం. మన విలేజ్ బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే దేశం బాగుంటుంది. సో ఆ విధంగా ఈరోజు మేము ఏది తీసుకోకుండా మంచిగా ఒక వ్యక్తిని, అంటే అతను చదువుకున్నాడు, అతను ఎలిజిబుల్ అనిపించింది, సో అతనికి ఓటు వేసినాం మేము. దాని రిజల్ట్ ఏంటంటే మేము ఎన్నుకున్న వ్యక్తి గెలిచిండు. సో మాకు మంచిగా అనిపించింది, హ్యాపీ మూడ్లో ఉన్నాం. మేము ఒక వ్యక్తిని ఎన్నుకొని హ్యాపీగా ఉన్నామని చెప్పినాం కదా ఇంతకుముందు. సో ఆ వ్యక్తి కూడా మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ విలేజ్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. ఒకప్పుడు ఎలక్షన్లు అంటే ఎట్లుండేదో తెలియదు, కానీ ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో అయితే ఎలక్షన్లు అంటే డబ్బులు పంచడమే అన్నట్లుగా ఉంది. అంటే ఎవరు ఎక్కువ డబ్బులు పంచితే వాళ్ళు గెలుస్తారు అన్న ధీమాతో ఉంటున్నారు, అట్లా డబ్బులు పంచుతున్నారు. అంటే సర్పంచ్ పదవికే ఇంతగా డబ్బులు పంచుతున్నారు. మళ్ళీ వీళ్ళు ఈ డబ్బుల్ని మళ్ళీ సంపాదించుకోవడం కోసమే చూస్తారు తప్ప గ్రామానికి ఏమైనా మేలు చేయడానికి ట్రై చేస్తారా? చేయరు కదా. కాబట్టి మనం ఎన్నుకునే వ్యక్తి కరెక్ట్గా ఉన్నారా లేదా, ఆ వ్యక్తికి ఆ క్రెడిబిలిటీ ఉందా, అంటే ఊరికి మంచి చేసే అది ఉందా లేదా అని చెప్పి మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు డబ్బుకు ప్రలోభపడి డబ్బులు తీసుకొని ఎవరు పడితే వాళ్ళని అర్హత ఉన్నా లేకున్నా వాళ్ళకి ఓటు వేసి వాళ్ళని గెలిపిస్తే అతను ఆ డబ్బులు పంచిండు కాబట్టి పంచిన డబ్బులు రాబట్టుకోవడానికే చూస్తాడు తప్ప గ్రామానికి మంచి చేయాలని చూడడు కదా.
అందుకే గ్రామాభివృద్ధికై ఎవరైతే పాటుపడతారో అనిపిస్తుందో అలాంటి వ్యక్తిని చూసి ఎన్నుకోవాలి మనం. గ్రామాలు దేశాభివృద్ధికి పట్టుగొమ్మలు అన్నారు కాబట్టి గ్రామాలు డెవలప్ అయితేనే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి మనం ఎన్నుకునే వ్యక్తి సర్పంచే కదా, ఒక ఊరే కదా అని తేలిగ్గా తీసుకోకుండా ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకోకుండా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు బాగుంటాయి, దాంతోపాటు రాష్ట్రాలు బాగుంటాయి, దాంతోపాటు దేశం కూడా బాగుంటుందన్నమాట. అందుకే ఒక వ్యక్తిని ఎన్నుకునేప్పుడు పార్టీలు చూడొద్దు, డబ్బులు పంచుతున్నారని చూడొద్దు. అలా చూడకుండా అర్హత ఉన్న వ్యక్తిని మాత్రమే ఎన్నుకోవాలి. అబ్బా సోది చెప్తుంది ఏంట్రా బాబు మాకు ఈ టార్చర్ అనుకుంటున్నారా? ఇంకా అందుకే నేను ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. ఇంతేనండి ఈ వీడియో విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.